పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం. సంధించెను నీ సతిన్, సంధించెను నీ పతిన్, అందుకోను మా స్వాగతం, అందుకోను మా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. దయచేసి నిలబడండి అందరూ. దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా. దయచేసి అందరం లేచి నిలబడదాం, లేచి నిలబడుతూ వధువరులకి స్వాగతం చెబుదాం. దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా. మరువక తండ్రి మాట మదినుంచగా, వరుడకు క్రీస్తు మాట పయనించగా. మరుమల్లెలు పలికాయి స్వాగతం, మరుమల్లెలు పలికాయి స్వాగతం. కలగాలని ధరలో స్వాగతం, కలగాలని దీవెనలో స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవరుడా స్వాగతం. ఈ పరిణయ శుభవేళ స్వాగతం, నవవధువా స్వాగతం. రండి రండి రండి, లేట్ అవుతుంది, రండి అంతా నిలబడండి, నిలబడండి.
వెనకాల సార్ దాంతో పాటు రండి. ముందుకు వచ్చేస్తే రారు, ఫ్రేమ్లో రారు. దాంతో పాటు రండి, దాంతో పాటు రండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? దాంతో పాటు రండి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? సైడ్ 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 కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వర పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ పరిశుద్ధ జనకూడ పరమాత్మ రూపుడ
బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధతనయుడ నరరూపధారుడ పరిశుద్ధతనయుడ దూతలైనా నింపగలరా వరదూతలైనా 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 నింపగలరా ఇస్తారక్క రైస్తులే హలో చిన్న రేట్ అయిపోతుంది చిన్న ఓకే మీరు త్వరగా కావాలి కూర్చో ఇటు 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 ఓకే పాట కంటిన్యూ చేయండి పాట పాడండి అమ్మాయి కూడా వస్తుంది ఓకేనా మీరు వెళ్ళండి వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం మల్లెలు పరిమళం చల్లిన వేళ అల్లరి తెమ్మెరా తాకిన వేళ మల్లెలు పరిమళం చల్లిన వేళ అల్లరి తెమ్మెరా తాకిన వేళ వెల్లువై ఆనందం పొంగిన వేళ మెల్లగా నీ పతి దరి చేరగా వెల్లువై ఆనందం
సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. ఓకే. కోయిలా గానాలు వినిపించు వేళ కోరిన కడియలు ఎదురైన వేళ అబ్బాయి ఫోటోలు ఆపండిగా తర్వాత తీసుకోండి. కోయిలా గానాలు వినిపించు వేళ కోరిన గడియలు ఎదురైన వేళ చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా చామంతులే పలకరించిన వేళ చేయందుకొని సతిని స్వీకరించగా రావయ్య వరుడా సుస్వాగతం తర్వాత ఆడిపోతుంది, పెళ్ళైన తర్వాత ఈ స్వాగత గీతం. రావయ్య వరుడా సుస్వాగతం నీకోసమే ఈ స్వాగత గీతం. ప్రైజ్ ది లార్డ్. కాదు మీరు ఆయనకి ఆడిపోతారు, మీరు నాకు అర్థం కాదు. పెళ్ళి అయినాక కూర్చోండి. అరే కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, కూర్చోండి రా. మీకు పెళ్లి చేయాలి కదా మేము. కూర్చోనండి. దయచేసి గమనించండి ఒక మాటను. మనం పెద్దవాళ్ళం వయసులో. అయ్యా వాక్యం తీసి ఎవరు మాట్లాడదు, వాక్యం ఎప్పుడు గుర్తుంచుకోనండి. మీరు కావాలని పొద్దుగా మీ స్థలాన్ని ఎక్కడ మీరు ఫోటో తీసుకోండి. వినండి, పెద్దలైన వాళ్ళ దయచేసి గమనించాలి కోరుతూ ఉన్నాను. ఇది క్రైస్తవ వివాహం జరిగేది కాబట్టి దయచేసి ఇక్కడ సేవకులు ఉన్న సేవకులు చెబుతారు, దాన్ని పాటించండి. ఎందుకంటే మీకు బైబిల్ తెలియదు, మీకు చదవరు బైబిల్. మీరు మీకు బైబిల్ మీకు అలా బైబిల్ ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఏమన్నా అది ఉండదు మీ దగ్గర, లోపల బయట అది మీకు ఎక్కడా లేదు. కాబట్టి వివాహంలో ప్రాముఖ్యం ఏంటంటే దేవుని వాక్యం. మిగతా అయిన అవసరమే కానీ అత్యవసరమైంది ప్రాముఖ్యం ఏంటంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి మరి ప్రార్థన చేసుకొని మరలా ప్రారంభం చేసుకుందాం. దయచేసి నిలబడండి అందరూ. సార్ నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నిలబడండి ఒకసారి. మీరంతా ప్రార్థన చేయండి, చేస్తారు, ప్రార్థన చేస్తారు, చేయండి ప్రార్థన. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ స్థానిక సేవకులు ధ్యానం వరకు ప్రార్థన చేస్తారు. దయచేసి మన వివాహం ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. దయచేసి అటు ఇటు తిరగొద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు కార్యక్రమాన్ని. మనం ప్రార్థన చేసుకుందాం. అందరం నిలబడి ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకండి. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి డిస్టర్బెన్స్ నుంచి నైనా మీరే సహాయపడమని వేడుకుంటున్నాం. జరగబోయే ఈ యొక్క కార్యక్రమం అంతయు మీ నామానికి మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ ప్రతి విషయంలో మేలు చేసి నడిపించమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి. అమ్మా, దేవుని వాక్యాన్ని వినండి. వాక్యంలో పౌలు అన్నాడు, విశ్వాసులను, మీరు విశ్వాసులు మీతో మాట్లాడుతున్నాను.
విశ్వాసులకు బుద్ధి ఉండాలట. అయ్యా ఎందుకంటే సార్ ప్రార్థనప్పుడు ఎందుకంటే సార్ మీరు ఎందుకు మాట్లాడతారు? బయట బుక్కులతో మీరు మాట్లాడండి, బయట తెస్తుంది అన్న వాటిని. అయ్యా ఫోటోగ్రాఫర్లు ఎవరు మాట్లాడదు దయచేసి, ప్లీజ్ మాట్లాడి. మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోనండి, ఇక్కడ మాట్లాడకూడదు. దేవుని సంఘంలో దయచేసి క్రమంగా జ్ఞాపకం చేస్తున్నాం, క్రమంగా ఉండాలి. మనం ఏ పాపం చేయకపోయినా జరిగే కార్యక్రమాలు క్రమం లేకపోతే నీ ప్రభు అంటాడు, అక్రమం చేయడంలో నరకానికి వెళ్ళమంటాడు. శాస్త్రాలు నరకానికి వెళ్తారు. నరకం చాలా ఘోరమైంది. అర్థమవుతుందా? భయం ఉండి దేవుని భయం కలిగి ఉండాలి. చాలామందికి మందిరాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. మనుషులకు దేవుని భయం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని భయం ఉండాలి. మీకు దేవుడు లేడా? నువ్వు ఎంతో గొప్పని కావచ్చు, కానీ దేవుని దగ్గర మనం అల్పులను జ్ఞాపకం చేసుకోవాలి. గొప్పతనం నీకు ఎవరిచ్చారు? అధికారం ఎవరిచ్చారు? మనకి ఆరోగ్యం ఎవరిచ్చారు? మనకి ఇంతవరకు ఎలా ఉన్నాం మనం? దేవుని దగ్గర కదా మనం ఉంది. ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఒక్కడే గొప్పవాడు. అందులో ఆయన సాగిల పదంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రైట్. ఈ సమయంలో మోరియా చర్చ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు యోహాన్ గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇంకా అలాగే ఈ యొక్క వివాహాన్ని చేయడానికి వచ్చిన మ్యారేజ్ రిజిస్టర్ గారు పీజే తిమోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. అలాగే విజయవాడ నుంచి వచ్చిన హిస్కియా పాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సభలో నిరీక్షణ రావన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఇంకెవరైనా సేవకులు ఉంటే నాకు వెంటనే తెలియపరచండి. వచ్చినటువంటి సేవకులు, ఆ తర్వాత స్థానికంగా పల్లగిరి నుంచి వచ్చినటువంటి స్థానిక సేవకులను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రేమ్, ఈ సమయంలో మనం ఒక పాట విందాం. ఒక పల్లవి, ఒక చరణాన్ని మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం షార్ప్ పెంచు. మనుగడలో సహచారినిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు.
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినదే. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినదే. ఘనుడైన దేవుడు ఏర్పరచినదే. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. చాలా థ్యాంక్ యూ. ఈ సమయంలో బైబిల్ పట్టణాలు మొదటి చదువుకుందాం. మొదటిది సిద్దిపేట నుంచి వచ్చిన డిఈ యాదగిరి గారి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవలసిందిగా కోరుతాం. దయచేసి అటు ఇటు తిరక్కండి, కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బైబిల్ పట్టుకోండి. ప్రైజ్ లార్డ్. 3వ దినమున గలిలయలో కానా ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను వివాహం పిలిచి ఆయన యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహంకు పిలువబడిరి. ద్రాక్షరసం పోసినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూసి మీతో చెప్పినది చేయమని చెప్పాను. చాలా వందనాలండి. 2వ బైబిల్ పట్టణాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అనబడును. ఈ సమయంలో దీక్షణరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చదవబడిన బైబిల్ పట్టణాల కొరకు దీక్షణరావు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, జీవం గల మా దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుంచి చదవబడిన వచ్చిన భాగములను ద్వారా మీ దాసును నిలబెట్టుకొని మాతో మాట్లాడండి. వివాహ అయ్యమ్మ తండ్రి సందర్భంలోనికి తీసుకొచ్చిన విధానానికై వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు మీ సన్నిధి ఉంచి నడిపిస్తూ వచ్చిన ప్రతి కార్యక్రమం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంతటను విజయవంతంగా జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని, సాతాను కుయుక్తులన్నీ బంధించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో విజయవాడ నుంచి వచ్చిన హిజ్కియా పాస్టర్ గారు ఉన్నారు. వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభు నామమున కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి దినాన దేవుని యొక్క అనాది సంకల్పం చొప్పున సిద్ధపరచబడినటువంటి వధూవరులకు ప్రత్యేకమైన దీవెనలు అందజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ యొక్క వివాహ జీవితము అనేక మందికి ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమకరంగాను, మరి యవనస్తులకు మాదిరికరంగా ఉండినట్లుగా దేవుడే తన కార్యమును వారి పట్ల జరిగించునుగాక. అలాగే యొక్క ఉదయకాల సమయంలో ఇరువురు కుటుంబాలకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇరువురు కుటుంబాలని అనగా బాబు దేవమ్మ గారి యొక్క కుటుంబాన్ని, అలాగే సురేష్ మార్తమ్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ బికాజ్ ఇట్స్ టైమ్ ఈస్ వాల్యుబుల్ ఫర్ మీ. ఓకే, ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 3 మాటలు కూడా 3 నిమిషాలు కూడా ఉండదు. ఓకే, ఇక్కడ చదివినటువంటి వచ్చిన భాగాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారి తల్లిని అలాగే శిష్యులను మరి వివాహమునకు పిలువబడరి అని రాయబడి ఉంది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహము చాలా అద్భుతమైంది. ఈ వివాహం కూడా దేవుడే ఏర్పాటు చేశాడు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. దేవుడు ప్రసన్నలను దేవుడు ఐక్యపరచాలని ఆశించాడు. వారిద్దరికి నేను తెలియజేసేటువంటి ఒక విషయం ఏంటంటే, every occasion and occasion you invite Jesus into your heart, into your life. యేసుక్రీస్తుని మీ యొక్క దేవుడుగా మీ హృదయంలోకి ఎప్పటికప్పుడు ఆయన్ని ఆహ్వానించండి. ఆయన ఆహ్వానిస్తే అద్భుతమే. ఆయన మీతో ఉంటే అద్భుతమే. మీ జీవితంలో ఉంటే అద్భుతమే. ఆ దేవుడు అటువంటి అద్భుతకరమైనటువంటి వివాహ జీవితాన్ని మీ ఇద్దరి పట్ల దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాను. 2వ మాటను కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, అక్కడ ఎప్పుడైతే ఆ యొక్క వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందో, ద్రాక్షారసం అయిపోయిన తర్వాత వెంటనే తల్లి ఆ యొక్క వివాహంను గురించి, ద్రాక్షారసం అయిపోయిన దాని గురించి యేసుక్రీస్తుకి తెలియజేస్తుంది. అందుకనే ఎవ్రీ నీడ్ వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు జీసస్ క్రైస్ట్. ఓకే, మన ప్రతి అవసరత నిమిత్తము దేవునికి ఇన్ఫార్మ్ చేయాలి, దేవునికి బయలుపరచాలి, దేవునికి చెప్పాలి. దేవుడే మనకు అవసరతలు తీర్చే దేవుడు, దేవుడే మన సమస్యల నుండి విడుదల కలిగించే దేవుడు. ఏ యొక్క కొదువు ఉన్నా కూడా మొట్టమొదటిసారిగా ఇద్దరు తల్లిదండ్రులుగా వారికి చెప్పడం కంటే తండ్రి అని దేవుడిగా దేవునికి చెప్తే మంచిది. దేవునికి చెప్పి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. 3వ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసుకుంటే, ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ యొక్క అద్భుతాన్ని చేశాడో, వారు అక్కడున్న వారందరూ ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని ఉంది బైబిల్లో. విశ్వాసం ఉంచడం అంటే దాని అర్థం ఏమిటాయి అంటే, కేవలం నమ్మటం అనేది కాదు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించడం. అందుకనే దే ఆర్ హ్యావింగ్ ఇంటిమేట్ విత్ జీసస్ క్రైస్ట్. ఓకే, ఇన్వైట్ జీసస్ క్రైస్ట్, ఇన్ఫార్మ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ ఇంటిమేట్ విత్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఓకే, be aware of these things and be blessed by the Lord. Thank you. షార్ట్ అండ్ స్వీట్గా మంచి అమూల్యమైన మాటలు వినిపించిన హిజ్కియా గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మన పల్లగిరి సిఎస్ఐ చర్చి పాస్టర్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, రండి. మీ కొరకు ఉంచినటువంటి సీట్లు ఆశీర్లు కావాల్సిందిగా తప్పకుండా రావాలి. రండి సార్,
రండి 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 రండి. ఈ సమయంలో మన సిఎస్ఐ పాస్టర్ గారి వారు కూడా గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా వారిని కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకమైన శుభదినం, దేవుడు ఆశీర్వదించిన దినం. ప్రేమకుమారు ప్రసన్న దీప్తి వారి వివాహము దేవుని సన్నిధిలో దైవజనుల ఆధ్వర్యంలో వివాహం ఏర్పాటు చేయటం ఎంతో ఆశీర్వాదం, దీవెన. మరి ఈరోజు వారిద్దరును కూడా అభినందిస్తున్నాం. చాలా సంతోషం. మీ ఇద్దరి అంగీకారంతో, దేవుని అంగీకారంతో వివాహంలో మీరు చేరినందులకు దేవుని ఆశీస్సులు, శుభాలు, మీ వివాహ జీవితం నిండు నూరేళ్ళు సంతోష ఆనందాలతో వర్ధిల్లాలని, దేవుని దీవెనలు మీ జీవితకాలమంతా దేవుడు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే ప్రత్యేకంగా సురేష్ బాబు గారు, మార్తమ్మ గారు, వారు పిల్లలు దేవుని దయలో, దేవుని కృపలో ఈరోజు ఇంత గంభీరముగా, అర్థవంతముగా దైవ కృపలతో మరి వివాహము జరిగించడం, వివాహంలో దేవుడు ఆశీర్వదించి మరి దైవజనులు సిద్ధపాట్లు జరిగిస్తున్నారు. సంతోషం. భార్యాభర్తలు ఇరువురు తమ జీవితం దేవుని ప్రేమలో, దేవుని కృపలో ఎల్లప్పుడూ దేవుని యొక్క ఇష్టముతో మీ జీవితాలు వర్ధిల్లాలి. మీరు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారై మరి కుటుంబంలో చేరుతున్న మీరు ఒకరికొకరు ప్రేమ బంధాన్ని, ఆప్యాయతలను పెంచుకుంటూ, ప్రేమలను పెంచుకుంటూ దేవుని కృపా క్షేమముల్లో మీరు వర్ధిల్లాలని ప్రత్యేకంగా ప్రేమకుమారు, ప్రసన్న దీప్తి దేవుడు జతపరిచినటువంటి ఆ ఇరువురుకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. చేరువచ్చిన దైవజనులు, వివాహ నిర్వాహకులకు అందరికీ వందనాలు. చాలా వందనాలండి. అలాగే బోరే చర్చ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు యోహాన్ గారు కూడా ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి మీ అందరికీ చాలా వందనాలు. ఎందుకు అందరూ అల్లరి చేస్తున్నందుక, క్రమం లేనందుక, భయం లేనందుక. ఏమండి, కాస్తన్నా మనకి ఇది ఉండాలి కదా కనీసం. వీళ్ళు భోజనాలు 2,000 మంది చేశారండి. దయచేసి గమనించండి. అంతా భోజనానికి వస్తారు చాలామంది. మరి ముందు వచ్చాయి కదా, కనీసం వాక్యం వినొద్దా? ఏమంటే చెప్పేవాళ్ళు లేదు, ఎవరు చెబుతారు మరి? ఇంకా మా పిల్లగాళ్ళు ఎందుకు నాన్న అంటున్నారు వీళ్ళు. ఎవరు చెబుతారండి మరి ఇంకా చెప్పేవాళ్ళు లేకపోతే? దేవుడు వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథం అంటాడు 45:28 అంటాడు, నీకు తెలియదా? తెలుసుకోండి. నువ్వు వినలేదా? వినండి, నేర్చుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందులో నేర్చుకోవాలండి, సత్యం నేర్చుకోవాల్సిన పని. మనం ఎవరు పరిపూర్ణం కాదు. ఒకసారి చెప్పినప్పుడు
మనం ఎలా నేర్చుకొని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇద్దరు ముగ్గురు నా నామములు కూడుకుంటే వారి మధ్య ఎవరుంటారట? ఎవరుంటారు ఇక్కడ? ప్రభు ఉంటాడండి. చాలామంది అమాయకులకు, అజ్ఞానులకు యేసు ప్రభు చిన్నవాడు కనబడుతున్నాడు. చిన్నవాడు కాదు ఆయన. ఆయన మహాదేవుడు, ఆయన సర్వశక్తి దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ మహాదేవుడు మనం ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆయన చాలా ఘోరంగా మరణించాడు. ఆయన అంతేకాదు, చాలామంది మరణించారు, కానీ మరణించే వాళ్ళందరూ పాపాన్ని బట్టే మరణించారు. యేసు ప్రభువులో ఏ పాపము లేదు, ఏ లోపము లేదు, చిన్న మత్సాయంలో లేదు. మన కోసం, మన నిమిత్తం, మనకు బదులుగా పాపంగా చేయబడ్డాడు. ఆయన మన పాపాన్ని భరించాడు, మన శిక్షను భరించాడు, చాలా ఘోరంగా చనిపోయాడు ఆయన. అంతేకాదు, తిరిగి లేచిన దేవుడు ఆయన ఒక్కడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనీసం ఆయనకు భయపడితే మన బతుకులు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటాయి, మన జీవితాలు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు, మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఎందుకు దేశం పాడైపోయింది? ఎందుకు సమాజం పాడైపోయింది? కారణం ఏంటి? దేవుడు లేక, వాళ్ళకి దేవుని భయం లేక. దేవుడెవరో చాలామంది తెలియదు, దేవుడెవరో చాలామంది తెలియదు, దేవుడు ఎవరు తెలియదు. దేవుడెవరో తెలియని వాళ్ళు ఏమంటారంటే దేన్నైనా దేవుడు అంటారు. దేన్నైనా దేవుడు అనే వాడికి దేవుడు తెలియదు. పిల్లరా, దేవుడెవరో తెలుసుకోవాలంటే ఈ గ్రంథం చదువుకోవాలి. ప్రపంచంలో గ్రంథం ఒకటే, పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ ఒకటే, దేవుని వాక్యం. నేర్చుకోనండి. చాలామంది నేను చూస్తున్నాను, మీకు హాస్పిటల్కి వెళ్ళాను, క్యాన్సర్ హాస్పిటల్కి. అక్కడ చాలామంది ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు. ఒక ఆమె పక్కన కూర్చుంటే జరుగుతుంది ఆమె. నేను మా అమ్మ క్యాన్సర్ వస్తే నేను వెళ్ళానులేండి అక్కడికి. నేను చూశాను అక్కడ ఆమె జరుగుతూ ఉంది. నేను అన్న, ఏంటి ఆమె జరుగుతున్నా? మేము బ్రాహ్మణ్స్ అండి అన్నదామా. తమరు ఎందుకు వచ్చారండి? నేను నాకు క్యాన్సర్ అండి అన్నది. వాడు కూడా క్యాన్సర్ వస్తుందా? మనం మనిషిగా పుట్టామండి. మనం నాడు చాలామంది పశువులా కూడా చాలామంది. మీరేం బాధపడబాకండి. అర్థమైంది అండి. కులాన్ని బట్టి ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు, అందరం మనుషులమే. ఎందుకు అరిచారా మీరు? బుద్ధి ఉండదు మీకు అనడానికి. మీకు ఎవరికక్కడ మీరు గద్దిసేవాళ్ళు ఎవరు అక్కడ? మీరు అరవకండి. మీరు ప్రార్థనకి వెళ్తారా? మీరు క్రమంగా ఉంటారా మీరు చర్చిలో? చాలామంది అండి, ఎవరు గొప్ప కాదండి, అందరం పాపులు, అందరం చనిపోతాం, అందరం అమ్మానానికి జన్మించాం, అందరూ పెళ్లి చేసుకోవాలి, అందరూ పిల్లలు పుట్టాలి, అందరూ 9 పుడతారు, అందరూ మనుషులం కాబట్టి, చనిపోయేవాళ్ళం కాబట్టి. నా బాధ ఏంటంటే చాలామంది దేవుని దగ్గర దేవుని వాక్యం దగ్గరున్నా, మందిరానికి వెళ్ళినా నరకానికి వెళ్ళి చాలామంది ఉన్నారు. అది నా బాధ. మన నరకానికి వెళ్ళొద్దు. మనమే కాదు, ఈ ప్రపంచం దుర్మార్గ నరకానికి వెళ్ళదు, అవసరమే లేదండి. నువ్వు పాపివా, వ్యభిచారివా, దొంగవా, విగ్రహారాధికుడివా, నువ్వు నరకానికి అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనందరి పాపని భరించాడండి, మన శిక్ష భరించాడు ఆయన. మన పాపాన్ని భరించింది ఆయనే, మన శాపాన్ని ఆయనే భరించాడు, మన రోగాలు ఆయనే భరించాడు, అన్నీ ఆయనే భరించాడండి. విశ్వాసైన మనకు, విశ్వాసులకు, క్రైస్తవులకు, ప్రభువును కలిగిన వాళ్లకు శాపం లేదు, మరణం లేదు, నరకం లేదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు లోకం ఉన్నాలే పెద్ద సమస్య కాదు. అది ఉందా? దేవుని కొరకు దేవుని కోసం వాడు, లేదా ఏం బాధపడద్దు. పరలోక నీకు ధనం ఎవడు కూడా లేడు కాబట్టి లోకంలోకి ఏమి తేలేదు, తీసుకువెళ్ళలేము. కానీ ఉన్న కాలం
మన పాపం చాలా భయంకరంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనతో ఏది రాదు, కానీ పాపం మనతో రాకుండా ఉండాలంటే గుర్తు ప్రభువుని అంగీకరణ కోరుతూ ఉన్నాను. ఈ వివాహం ఏం తెలియస్తుందండి మనకి? పిల్లలు గమనించండి, జరగబోయే వివాహం ఒకటి ఉంది, నిత్య వివాహం. అది పిల్లరా, అది ప్రభువుకను సంఘానికి జరిగేది. నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ సంఘంలో క్రమంగా ఉండు, పరిశుద్ధంగా బ్రతుకు, ప్రభువుని హెచ్చించు. ఆ సంఘంలో అన్ని ఆచారాలు తావుంటే అటు వ్యభిచారం అని ప్రభు చెబుతున్నాడు, వాక్యం చెబుతుంది మనకి. ఏ వ్యభిచారాన్ని భర్త అంగీకరించడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరు వ్యభిచారాన్ని అంగీకరించరు. తన భార్య అక్రమంగా జీవిస్తే ఎవరు ఆ భార్యని ప్రేమించరు. విశ్వాసులు ఎవరంటే ప్రభు కాబోయే వధువు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఎలా ఉండాలంటే ఆయన ఎలా ఉన్నాడు పరిశుద్ధంగా అలా జీవించాలి. అలా ఎవరో లేం. మనం నేర్చుకుంటూ దిద్దుకుంటూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది తెచ్చి గుర్తుపెట్టి తెచ్చి ప్రభువుతో కలిసి ఉండండి. ఈ లోకంలో కుటుంబాలు కట్టబడుతున్నాయి, మరొకటి కట్టబడుతూ ఉంది. ఆ కుటుంబం దీవించమని కోరుతూ ఉన్నాను. గమనించండి, ఏ కుటుంబంలో ప్రభు ఉంటాడు ఈ లోకంలో, ఆ కుటుంబం ప్రభు పరలోకంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అడుగుతున్నాను, మీ కుటుంబంలో ప్రభు ఉన్నాడా? నీ కుటుంబ ప్రభు స్థానం ఉందా? మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? కుటుంబ ఆరాధన ఉందా? దేవుడు అంటే భయం ఉందా? నీకు ఆస్తి ఉండి అంతస్తు ఏదైనా ఉండొచ్చు, నీకు అసలు లెక్కలో కాదు అది. దయచేసి దేవునికి రూపంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా జీవించి దిద్దుకొని ముందు సాగిపోదాం. అటుకు దేవుడిచ్చాను గాక. చాలా వందనాలండి. ఈ సమయంలో వధువు వరుల వివాహ వారి యొక్క పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో విజయవాడ నుంచి వచ్చిన దైవ సేవకులు వధువుని గురించి పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మా అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేయడం కొరకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిలబడిన ప్రసన్న దీప్తి లేదా కూర్చున్న ప్రసన్న దీప్తి లేసేస్తాను నేను. మా విజయవాడ మార్క్పేటలో షరీఫ్ వీధిలో ఉంటున్నటువంటి మా ప్రియులు మరి దానబాబు గారి యొక్క సతీమైనైన దేవి గారి యొక్క దుర్గాదేవి గారి యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె ఈమె దేవుని యొక్క మహాకృపలో చిన్నతనంలోనే మరి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభువుని ఎరిగి ప్రభు యొక్క సన్నిధిలో మరి మా దేవాలయంలో సండే స్కూల్ పరిచయం చేస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ప్రసన్న దీప్తి. రెండోది, ఆమె చదువులో కూడా మంచి స్మార్ట్ అన్నమాట. అందుకనే ఆమె దేవుని కృపను బట్టి ఇంకా రేపు మార్చి నెల కల్లా తను ఎంబీఏ కూడా పూర్తి చేసుకొని ఎంబీఏ పట్టుకొని మరి ప్రేమ్ కుమార్ కనుక పర్మిషన్ ఇస్తే ఉద్యోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన పక్కన కూర్చొని ఆయన పక్కన ఉండి ఆయనకి అన్నీ చేసి పెడుతూ ఉంటుంది. అది మా ఆశ. ఓకే, దేవుడు ఈ కుటుంబాన్ని ఇలా దీవించాలని ఆశపడుతున్నాము. దేవుని మహాకృపలో మంచిగా చిన్నతనం నుండి దాదాపు నేను విజయవాడ సిటీకి వచ్చినప్పుడు ఈ పాప ఎంత ఉంటుందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను వచ్చి 19 years పైబడింది. ఆ టైంలో ఈ పాపకి 22 సంవత్సరాలు, అంటే 19 సంవత్సరాలు పైబడింది నేను విజయవాడకు వచ్చి. అప్పటి నుంచి మా మందిరంలోనే అన్ని విషయాల్లో ఉంటూ అన్ని పరిచర్యలు చేస్తూ అన్ని విషయాల్లో దేవుణ్ణి అలాగే సంఘమును నమ్మకంగా ఉంటూ అన్ని పరిచర్యల్లో దేవుని మహిమపరుస్తూ జీవిస్తున్నటువంటి బిడ్డ. కాబట్టి ఈ బిడ్డను మేము మనసారా మా దేవాలయం తరఫున దీవిస్తున్నాము. వారి కుటుంబాన్ని కూడా మనసారా దేవుడు దీవించాలని ఆశపడుతున్నాం. దేవుడు మాకు సహాయం చేసి ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో వివాహం కొరకు సిద్ధపరచబడి ఈ వేదిక మీదకి వచ్చినటువంటి పెండ్లి కుమారుడు డేవిడ్ కటారపు సురేష్ గారు, మార్తమ్మ గారి యొక్క కుమారుడు. తాను కూడా స్టడీస్లో బీటెక్ కంప్లీట్ చేసి
తాను ఇప్పుడు హైదరాబాద్లో సివిల్ ఇంజనీర్గా తను జాబ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తను 2013లో యేసుక్రీస్తు ప్రభువారిని తాను రక్షకునిగా అంగీకరించారు. ఆనాటి నుంచి ప్రభు కొరకు నమ్మకంగా తాను జీవిస్తూ పరిచర్లో పాల్గొనడమే కాకుండా తాను జాబ్ చేస్తూ ప్రభు పరిచర్లో ఉండడం నిజంగా ఆ స్థానిక సంఘానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. స్థానిక మోరియా ప్రార్థన మందిరం తరపున వీరికి శుభాలు తెలియజేస్తూ నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో మీరు సమయం చూసేదానికంటే ముందుగానే నేను సమయం చూస్తూనే ఉన్నాను. మన మధ్యలో వివాహకర్త పిజే తిమోతి గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ స్వాగతం. వరుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల తరపున, అలాగే వధువు తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల తరపున అతిథులందరికీ ముందుగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. వివాహ కార్యక్రమంలోకి మనం వెళ్తున్నాం. నాకు తెలుసు మీలో కొంతమంది సమయం అయిపోతుంది అన్నట్లుగా చూస్తున్నారు. చాలా త్వరగా అనుకున్న దానికంటే వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి నా మనవి ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఘట్టం కొరకు, ఈ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పండి? చూడండి, అక్కడ పల్లగిరి పాస్టర్ గారు, సుగంధమ్మ గారు చేతులు ఎత్తారు. ఇదిగో మా మేనల్లుడు అవుతాడులేండి డేవిడ్, మా అల్లుడు పెళ్ళి మేము ఎంతకాలాన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మీలో చాలామంది కూడా అలా ఎదురు చూస్తున్నారు. ఈ సమయం వీరిద్దరికీ ప్రత్యేకమైన సమయం. మనకి వచ్చామా? అందరూ కాదులేండి, చాలా మటుకు కనబడ్డామా, ఓ ఫోటో దిగామా, వందనాలు చెప్పి వెళ్ళిపోయామా, భోంచేసుకొని అన్నట్లుంటుంది. ఎందుకంటే నిజమే, మన జీవితం కూడా చాలా హడావిడిగా, మనకుండే పనులు, మనకుండే ఒత్తిడి మనకుంది, నేను కాదనడం లేదు. కానీ ఈరోజు ప్రేమ్ కుమార్, ప్రసూన దీప్తి వివాహానికి వచ్చాం మనం. అందుకే కదా మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి వారికి మళ్ళీ మళ్ళీ రాదు. మనకి జీవితం అంతా ఎన్నో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఎన్నోసార్లు వెళ్తాం, కూర్చుంటాం, వింటాం, చూస్తాం, భోంచేస్తాం. కానీ వాళ్ళకి ఇదే ప్రత్యేకమైన సమయం. కాబట్టి మీ అందరికీ నా మనం ఏంటంటే, ఈ సమయాన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారిని గౌరవిస్తూ మౌనంగా కూర్చున్నాం. ఒకవేళ అత్యవసరం ఉంటే ఏదన్నా ఫోన్ మాట్లాడాల్సి వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి, మాట్లాడాల్సింది ఉంటే. కానీ ఇక్కడున్నప్పుడు ఇది వారిద్దరి సమయం, ఇది వారి కోసం అన్నట్లుగా మీరు మౌనంగా కూర్చోవాలని నా మనవి. సో ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ వివాహాన్ని జరిపించడానికి నేను పూనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఇందాక మీకు పరిచయం చేసినటువంటి వరుడు ప్రేమ్ కుమారు, అలాగే వధువు ప్రసూన దీప్తి, వారిద్దరు కూడా లేచి నించోవాలని కోరుతున్నాను. మంచిది. ముందుగా ఈ సమయంలో తమ్ముడు డేవిడ్, మేము డేవిడ్ అంటాంలేండి, మాకు డేవిడ్ అనే వస్తుంది పొరపాటును కూడా. సో కానీ ప్రేమ్ కుమార్కి నా విన్నపం ఏంటంటే, దేవుని వాక్యంలో ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవాలని కోరుతున్నాను. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి వచ్చిన భాగాన్ని చదవాలని కోరుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె నీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమకు శిరసై ఉన్న
యునలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరియు ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచేటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించు వాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి యునునట్లు చూచుకొనవలెను. చూడండి, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఎంత చక్కగా చదివాడో. చాలా సంతోషం. సో ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివాడు. ప్రసూన దీప్తి చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ బంగారు ఘనమైన పాదాలకు ప్రభువా, లెక్కలేని కోట్ల కొద్దిగా స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా, నీ నామానికే మహిమ కలుగును గాక తండ్రి. నీ చిత్తానుసారంగా తండ్రి వివాహానికి మా ఇద్దరిని సిద్ధపరిచిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా దైవజనులను జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మ వారిపై ఉంచమని నేను అడుగుతున్నాం. ఇరువురు కుటుంబాలను జ్ఞాపకం చేసుకో తండ్రి. జరుగుతున్న వివాహం అంతటిలో నీవే అధ్యక్షుడిగా ఉండమని నేను అడుగుతున్నాం నా తండ్రి. ఏ ఆటంకము లేకుండా ప్రతిదీ నీకు మాత్రమే మహిమ కలుగునగున సహాయం చేసి ఈ వివాహాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీరిద్దరిని చూస్తుంటే వీళ్ళు అద్భుతమైన జంటగా ఉండబోతున్నారు అని నాకు అనిపిస్తూ ఉంది. అవును, డేవిడ్ ఇందాక చదివిన ఈ వచ్చిన భాగాల్లో మీరు చూస్తారు, స్త్రీకి పురుషునికి 2 బాధ్యతల్ని దేవుడిచ్చాడు. అంటే భార్యాభర్తలైన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ, అలాగే ఈరోజు భార్యాభర్తలు కాబోతున్న వీరిరువురికి ప్రత్యేకంగా ప్రేమ్ కుమార్కి, ప్రసూన దీప్తికి దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, మొదటిగా కుటుంబంలో పురుషుడు, కుటుంబ యజమాని భర్తకు దేవుని యొక్క వాక్యం ఇచ్చే బాధ్యత ఏంటంటే ప్రేమించమని చెప్తా ఉంది. ఎఫ్సి పత్రిక మీరు తర్వాత మళ్ళీ చదువుకోండి కావాలంటే. 3 విధాలుగా యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించాడు. భర్తలారా, మీ భార్యల్ని అలా ప్రేమించండి అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిగా ఆ ప్రేమలో మనం చూసే సంగతి ఏంటంటే, అది సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. రెండవదిగా శాంక్టిఫయింగ్ లవ్, అంటే అది పరిశుద్ధపరిచే ప్రేమ. ఎలాంటిదంటే, డేవిడ్ ఇలా అనుకోకూడదు, ప్రేమ్ కుమార్ నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, నేను వాక్యం చదువుకుంటున్నాను కదా, నేను ఆత్మీయంగా ఉన్నాను కదా అని తను మాత్రమే అనుకోకూడదు. తను ఏం చేయాలంటే, తను కూడా, ప్రసూన దీప్తి కూడా, తను కూడా నాలా ఆత్మీయంగా పరిశుద్ధతలో ఎదగాలి అని పనిచేయాలి. అదే శాంక్టిఫయింగ్ లవ్ అంటే. సాక్రిఫిషియల్ లవ్ అని మొదట చెప్పాను, త్యాగపూరితమైన ప్రేమ. పెళ్ళైన కొత్తలోనట అమ్మాయి కనుక మైసూర్ బోండా కావాలంటే ఇది మైసూరులో దొరుకుతుందేమో అనుకొని మైసూరు కూడా పోతాడంట. వింటున్నారా? బొంబాయి రవ్వ కావాలంటే బొంబాయి కూడా వెళ్తారంట. పెళ్ళైన తర్వాత మంచినీళ్ళు ఇమ్మంటే
తెచ్చుకోరాదు అంటారట కొన్ని రోజుల తర్వాత. అది కాదు సాక్రిఫిషియల్ లవ్, శాంక్టిఫైయింగ్ లవ్. మూడవది సింబాలిక్ లవ్. అది మాదిరికరమైనదిగా ఉండాలి ఇతరుల ఎదుట. అంతేకాదు బైబిల్లో ప్రేమ, దేవుడు వ్యక్తపరిచిన ప్రేమ, యేసు ప్రభు కలువరి శిలువలో చూపించిన ప్రేమ, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అది చేసి చూయించాడు, మాటలతో చెప్పలేదు. ఇప్పుడు అమ్మాయికి ఓ మాట చెప్తాను. సబ్మిషన్, బైబిల్ సబ్మిషన్ గురించి మాట్లాడుతుంది, విధేయత అనే మాట. అది వైజ్ సబ్మిషన్, జ్ఞానంతో కూడినటువంటి విధేయత. మూర్ఖంగా ఏమీ ఆలోచించకుండా విధేయత చూపించకూడదు. కొన్నిసార్లు కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ డెసిషన్, ప్రసూన్ దీప్తి, ఆ నిర్ణయం ఎలా తీసుకుంటున్నాడు, కరెక్ట్గానే ఉందా లేదా చెక్ చేసి అడుగులు వేయించాలి. అందుకే దాన్ని వైజ్ సబ్మిషన్ అన్నారు. రెండోది హంబల్ సబ్మిషన్. యేసుక్రీస్తు ప్రభువారి ఆయన యొక్క సబ్మిషన్ కనుక చూసినట్లయితే ఎంత తగ్గించుకున్నాడంటే శిష్యుల పాదాలు కడిగేంత వరకు తగ్గించుకున్నాడు. అంతేకాదు ఎగ్జెంప్లరీ సబ్మిషన్. కాబట్టి ఈ రోజు నుంచి క్రొత్త బాధ్యతలు వచ్చాయి వారిద్దరికి. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా కుటుంబంలో మర్చిపోకూడదు ఏంటంటే, ఈయన ప్రేమించడం మర్చిపోకూడదు, అమ్మాయి ఏమో విధేయత చూపించడం మర్చిపోకూడదు. సో దాంట్లోకి వీరిద్దరూ అడుగెట్టబోతున్నారు. కాబట్టి నేను వీరిద్దరిని కూడా వివాహ జీవితంలోకి నడిపించబోయే ముందు నేను మీ అందరినీ ఒక బహిరంగంగా నేను అడగాల్సి ఉంది. ప్రకటన కాగితం తీసుకొచ్చారా పాస్టర్ గారు? ప్రకటన కాగితం తీసుకొచ్చారా? అవునా? యా. సో సూట్ కేసు ఒకసారి మీ అందరినీ నేను బహిరంగంగా ఒక సంగతి అడగాల్సి ఉంది. ఏంటంటే, నేను చదువుతాను, దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇలా బహిరంగంగా ప్రకటన చేసిన తర్వాతే వివాహం చేయడానికి నేను అడిగేయాలి. ఎన్టీఆర్ జిల్లా నందిగాం మండలం పల్లగిరి గ్రామ కాపురస్తులు కటారపు సురేష్ బాబు గారు, మార్తమ్మ గారుల ప్రథమ పుత్రుడు బ్రహ్మచారి కటార ప్రేమ్ కుమార్. ఇక్కడ ఉన్నాడు కదా, పాస్టర్ గారు పరిచయం చేశారు, ఈయనే. తర్వాత ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ చిట్టినగర్ మార్క్పేట షరీఫ్ స్ట్రీట్ కాపురస్తులు మంగళంపల్లి దానబాబు గారు మరియు దుర్గాదేవి గారుల ప్రథమ పుత్రిక కన్యక మంగళంపల్లి ప్రసూన దీప్తి. నాకు ఎడమవైపు ఉంది కదా తను. వీరిద్దరికి సంబంధించి వివాహ ప్రకటన నేను చదువుతున్నాను. వీరిద్దరూ ఈరోజు అంటే జనవరి నెల 2026 సంవత్సరం జనవరి 29వ తేదీ గురువారం ఉదయం, అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నా చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్ట్రార్ పాస్టర్ పీజే తిమోతి గారిచే, అంటే నా చేత పరిశుద్ధ వివాహం జరపడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి వీరుభయులు యథావిధిగా జతపరచబడకూడదని, న్యాయమైన ఆటంకం ఏదైనా ఉంటే మీరెవరైనా సరే వీరిద్దరికి వివాహం జరగడానికి కుదరదండి, కొన్ని చట్టపరమైన ఆటంకాలు ఉన్నాయి, మేము ఒప్పుకోము, మాకు అభ్యంతరం ఉంది అని మీరు ఎవరన్నా చెప్తే నిరభ్యంతరంగా అది నా దృష్టికి మీరు తీసుకొని రావచ్చు. దాన్ని పరిష్కరించాకే వీరికి నేను వివాహం చేస్తాను. ఒకవేళ నాకు ఏ ఆటంకం లేదండి, ఏ అభ్యంతరం లేదు, మా అందరికీ కూడా ఇష్టపూర్వకంగా మాకు మేము సమ్మతిస్తున్నామంటే మీరందరూ కూడా దయచేసి మీ కుడి హస్తాన్ని, ఇక్కడున్న వాళ్ళందరూ మీరు అందరికీ కనబడేలాగా గట్టిగా ఎత్తి చూపించండి. మీరందరూ కూడా వెనుక మీరు దయచేసి ఫోటోగ్రఫీ వాళ్ళు అవన్నీ వీడియో తీసుకోండి దయచేసి. వీరిద్దరు వివాహం చేసుకోవడానికి, ప్రేమ్ కుమార్ మరియు ప్రసూన దీప్తి వివాహానికి మాకు ఏ అభ్యంతరం లేదు అని గనక, మాకు అభ్యంతరం లేదంటే మీ కుడి హస్తం చూపించండి కనబడేలాగా. సో చాలా సంతోషం అండి. మీరందరూ కూడా మీ సమ్మతిని తెలియపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ చేతులు దించేయచ్చు. ఫోటోగ్రాఫర్లు ఏమని మీకు రిక్వెస్ట్ చేస్తున్నారంటే, నవ్వుతూ ఉండండి, మీ ఫోటోలు జీవితాంతం చూసుకుంటారు కదా, మాకు కూడా ఈజీ ఉంటుంది అని అంటున్నారు వాళ్ళు. సో మంచిది. ఇప్పుడు మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పుడు వీళ్ళని నేను అడుగుతాను, ప్రసూన దీప్తిని అలాగే ప్రేమ్ కుమార్ని నేను అడుగుతాను.
ఇంకో మైక్ ఇస్తారా దయచేసి? ఇంకొక మైకు. డేవిడ్ని అడుగుతాను ముందుగా తన సమ్మతిని. డేవిడ్, నీ ఎదురుగా ఎవరున్నారు చెప్పు ఒకసారి. ప్రసన్న దీప్తి. నీ వాయిస్ చాలా బాగుంది. డేవిడ్, ప్రసూన దీప్తి అనే ఈ అమ్మాయిని, ఈ స్త్రీని వివాహం ద్వారా నీ పెండ్లి భార్యగా చేసుకుని జీవితకాలం అంతా ఈమెను ప్రేమించి ఈమెనే హత్తుకుని ఈమెతో కాపురం చేయడానికి నీకు పూర్తిగా ఇష్టమేనా? నాకు ఇష్టమే. ఈ స్త్రీని మాత్రమే చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యగా స్వీకరిస్తారా? స్వీకరిస్తాను. ఎవరిని? ప్రసన్న దీప్తిని. మరి ఆంకెళ్ళి చూసి చెప్పు. దేవుని ఆజ్ఞ ప్రకారం వివాహం అనే పరిశుద్ధమైన వ్యవస్థలో కలిసి జీవించడానికి నీవు ఆమెను మిక్కిలి ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. ఆమెకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఓదారుస్తావా? ఓదారుస్తాను. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాల్లో ఆమెను సంపూర్ణంగా గౌరవిస్తావా? గౌరవిస్తాను. ఆరోగ్యము అనారోగ్యము అన్ని పరిస్థితుల్లో కూడా ఆమెను కాపాడుతావా? కాపాడుతాను. కలిమిలేముల్లో సుఖదుఖాల్లో అందరికంటే ఎక్కువగా మీరిద్దరూ జీవించి ఉన్నంత కాలం ఈమెను మాత్రమే నువ్వు చూసుకుంటావా? చూసుకుంటాను. ఓకే, వెరీ గుడ్, మంచిది, చాలా సంతోషం. ప్రేమ్ కుమార్ తన యొక్క సమ్మతిని తెలియపరిచాడు. అంతేకాదు, ఇప్పుడు ప్రసూన దీప్తి కూడా మరి కొన్ని విషయాలు తెలియపరచాల్సి ఉంది. అమ్మా ప్రసూన దీప్తి, నీ ఎదురుగా ఎవరున్నారు? ప్రేమ్ కుమార్. ఓకే అమ్మా ప్రసూన దీప్తి, ప్రేమ్ కుమార్ లేదా డేవిడ్ అనబడేటటువంటి ఈ పురుషుని వివాహం ద్వారా నీ పెండ్లి భర్తగా స్వీకరించి నీ జీవితకాలం అంతా ఇతన్నే ప్రేమించి ఇతనికే సంపూర్ణంగా లోబడి ఇతనితోనే కాపురం చేయడానికి నీకు పూర్తిగా ఇష్టమేనా? ఇష్టమే. నీవు అతన్ని ప్రేమిస్తావా? ప్రేమిస్తాను. అన్ని సందర్భాల్లో కష్టంలో దుఃఖంలో ఆయన ఓదారుస్తావా? ఓదారుస్తాను. అన్ని స్థలాల్లో అన్ని విషయాల్లో ఆయన్ని గౌరవిస్తావా? గౌరవిస్తాను. అనారోగ్యం మరియు ఆరోగ్యంలో ఆయన్ని కాపాడుతావా? కాపాడుతాను. కలిమిలేముల్లో సుఖదుఖాల్లో అందరికంటే ఎక్కువగా ఇతన్నే ప్రేమిస్తూ మీరిద్దరూ జీవించి ఉన్నంతకాలం ఇతనికి మాత్రమే నీవు అంకితం చేసుకుంటావా? చేసుకుంటా. ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. వీరిద్దరు కూడా వారి యొక్క సమ్మతిని సంపూర్ణంగా తెలియపరిచారు. ఇంకొక సంగతి ఉంది. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు వారు వేదిక మీదకి రావాలి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వారు కూడా వేదిక మీదకి రావాలి. దయచేసి వాళ్ళు ఒకవేళ బంధువులు చూసుకునే ఏర్పాట్లు ఉంటే ఎవరైనా వెళ్ళి వారిని తొందరగా తీసుకురండి. ఈ లోపల మా ఆస్థాన గాయకులు ప్రేమ్ కుమార్ గారు అలాగే ఎస్తేర్ గారు పాట పాడతారు. వాళ్ళు వచ్చేలోపు సురేష్ బాబు గారు, మార్తమ్మ గారు ఇటు కుడివైపుకు రావాలి. అలాగే దానబాబు గారు, దుర్గాదేవి గారు ఇటువైపు అమ్మాయి వైపుకు రావాలి. ఇంకో మైక్ కూడా ఉంటే చూడండి. త్వరగా త్వరగా. ఐక్యపరిచమయ్యాయి వధువులు పాడతారా? హలో, ప్రైజ్ ది లార్డ్.
ఓకే, ఈ సందర్భంలో మరి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చారు. వారిని నేను ప్రశ్న అడగాలి బహిరంగంగా అందరి ముందు. మరి మా ప్రియులు సురేష్ బాబు గారిని, మాకు ప్రియమైన అక్క మార్తమ్మ గారిని ఓ ప్రశ్న అడుగుతాను. సురేష్ బాబు గారు, మార్తమ్మ గారు, మీ కుమారుడు, మీ జ్యేష్ఠ పుత్రుడు ప్రేమ్ కుమార్ని ప్రసూన దీప్తికి ఇవ్వడానికి, పెండ్లి భర్తగా ఇవ్వడానికి మీకు సిద్ధమేనా, ఇష్టమేనా? ఇష్టమే. ఓకే, చూడండి చాలా ఇష్టంగా చెప్తున్నారు. మార్తమ్మ కూడా చెప్పాలంటున్నారు ఇక్కడ పెద్దలు, పెద్ద పాస్టర్ గారు. మార్తమ్మ గారు మీరు కూడా అంటే చెప్పండి. సిద్ధమే. ఒకళ్ళు ఇష్టమే అన్నారు, ఇంకొకళ్ళు సిద్ధమే అంటున్నారు. సో ఇష్టంగా సిద్ధపడి ఉన్నారన్నమాట. ఇప్పుడు మరి దాన్బాబు గారిని అలాగే దుర్గాదేవి గారిని నేను ప్రశ్న అడుగుతాను. అమ్మ, మీ కుమార్తె, మీ జ్యేష్ఠ పుత్రిక కదా, ఓకే, ప్రసూన దీప్తిని డేవిడ్కు పెండ్లి భార్యగా ఇవ్వడానికి మీ ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమే. చూడండి, దాన్బాబు గారు ఇంకా గట్టిగా చెప్తున్నారు, నాకు చాలా ఇష్టం అన్నట్టుగా. సో చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు అబ్బాయి యొక్క చేయిని తీసుకొని, అయ్యా మీరు అబ్బాయి చేయి పట్టుకోండి, కొంచెం ముందుకి మీరు అమ్మాయి చేయి పట్టుకోండి దయచేసి. అబ్బాయి చేయిని తీసి అమ్మాయి చేతిలో పెట్టాలని కోరుతున్నాను. మీ ఇష్టాన్ని, సమ్మతిని తెలియపరుస్తూ పట్టుకోండి, మీరు పట్టుకోండి. కాసేపు ఫోటోకు సెషన్ అవ్వాలి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకోవడానికి కుదరదు, ఇది ఒకేసారి వస్తుంది, ఇంకెళ్ళిపోద్ది. కాబట్టి ఈ సందర్భంగా ఒక పాట అందుకోవచ్చు, మీరు కంటిన్యూ చేయొచ్చు దాన్ని. మీరు రెడీగా ఉండాలి సార్. ప్రేమ్ గారు, రమేష్ గారు, మీరెప్పటికీ కూడా ఓకే అయ్యా, మీరు సెలవు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇవ్వబడిన సీట్లో మీరు కూర్చోండి. సో మీరందరూ మీ ఇష్టాన్ని తెలియపరిచారు. అలాగే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కూడా వారిద్దరి సమ్మతిని తెలియపరిచారు. వారిద్దరి తల్లిదండ్రులు కూడా వారి యొక్క సమ్మతిని తెలియపరిచారు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఇక ఏ ఆటంకం లేదు, నిరభ్యంతరంగా వీరితో ప్రమాణాలు చేయించవచ్చని. కాబట్టి నేను వీరితో ప్రమాణం చేపిస్తాను. దయచేసి ముందుగా డేవిడ్ ప్రమాణం చేస్తాడు. ఓకే, నేను మార్గన్నతో తర్వాత నైట్ మాట్లాడాను. ఇప్పుడు ఈ ప్రమాణాలని నేను చెప్తాను, డేవిడ్ మీరు చెప్పాలి నాతో పాటు కలిసి. ఓకేనా? రైట్. అమ్మ, మీరందరూ శ్రద్ధగా వినండి. ఏమని ప్రమాణం చేస్తున్నాడో మీరే చెప్పాలి రేపటి రోజు. ఇదిగో ఇట్లా ప్రమాణం చేశావు మా అమ్మాయితో అని. ప్రేమ్ కుమార్ అని నేను, ప్రసూన దీప్తి అని నిన్ను నా పెండ్లి భార్యనిగా స్వీకరించిన ఇది మొదలుకొని చావు మరణను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కల్మియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను, సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను.
ఏం చేశావు? ప్రమాణం చేసిన. ఎవరితో ప్రమాణం చేశావు? ప్రసన్న దీప్తి. ఓకే, జాగ్రత్త. ఈ ప్రమాణాన్ని మీ జీవితకాలం అంతా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ప్రసూన దీప్తి ప్రమాణం చేస్తుంది. అమ్మ నీ చేతిని ప్రసూన దీప్తి ప్రమాణం చేస్తుంది. దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినండి ఏమని ప్రమాణం చేస్తుందో. ప్రసూన దీప్తి అను నేను, ప్రసూన దీప్తి అను నేను, ప్రేమ్ కుమార్ అను నిన్ను, ప్రేమ్ కుమార్ అని నిన్ను నా పెండ్లి భర్తనుగా, నా పెండ్లి భర్తనుగా స్వీకరించిన ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందు లేమియందు వ్యాధి అందు ఆరోగ్యమందు మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేసి ప్రేమ్ కుమార్ గారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం దయచేసి. అలాగే మీరిద్దరూ ఒకసారి ఎదురెదురుగా మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోండి. ఒకరి కళ్ళలో ఒకళ్ళు కళ్ళు పెట్టి చూడండి. మా కోసం కాదు, ఫోటోల కోసం. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంకా సంతోషంగా మీరు అలా చూసుకోవచ్చు. చాలా సంతోషం. ఇప్పుడు వారిద్దరూ ఓకే ఓకే సరే. ఓకే మంచిది. మీరిద్దరూ ఈ మాట చెప్పండి. చెప్పండి. సృష్టికర్త యొక్క నిత్యమైన నిబంధనకు దేవుని యొక్క స్థిరమైన అత్యున్నతమైన ప్రేమకు సూచనగా దేవుని కట్టడను అనుసరించి వాక్య నిబంధనను అనుసరించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఓకే. ఈ సమయంలో దయచేసి భారతదేశ సాంప్రదాయము ఏదైతే ఉందో, సమాజానికి అభ్యంతరం కలగకుండా సంగతి ఏదైతే ఉందో దాని నిమిత్తము తీసుకొని రావాలని కోరుతున్నాను. మంగళసూత్రాన్ని తీసుకొచ్చారా? దానికంటే ముందుగా మీ అందరికీ తను ఈరోజు వివాహం చేసుకున్నటువంటి ప్రమాణాలు చేస్తే వివాహం చేసినట్లే. సో దయచేసి ప్రసూన దీప్తిని మీ అందరికీ ముసుగు తొలగించి చూపిస్తాడు డేవిడ్. అందరం చప్పట్లు కొడదాం. సహోదరులు ప్రేమ్ గారు పాట పాడతారు ఈ సమయంలో. పాట పాడాలి చెప్పు.
స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలన నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్ళను
రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇలా వర్ధిల్లగా చేయుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కానా విందులో అక్కర నెరిగి, నీళ్ళను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి, నీళ్ళను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి, కొరతలు తీర్చి నడుపుమయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం గమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట వీరిద్దరూ ప్రమాణం చేసి ఉన్నారు. కాబట్టి వీరిద్దరి ప్రమాణాల నిమిత్తము వారి వివాహానికి సూచనగా వారు ధరించినటువంటి గార్లాండ్స్, ఆ తర్వాత రింగ్స్, వాటన్నిటికీ సూచనగాను దేవుడు వారి యొక్క కుటుంబ జీవితాన్ని ఆశీర్వాదకరంగా కలకాలము కొనసాగించేలాగా దేవుని సేవకులు వీరి కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి ఎవరైనా కింద ఉన్న వారిలో దేవుని సేవకులు ఉంటే వేదిక మీదకి రండి. పాస్టర్ గారు మీరు కూడా రండి, నిలబడాలని కోరుతున్నాను. దయచేసి ఇద్దరు ఉంచండి. వీరిద్దరి కొరకు మీరు కూడా విశ్వాసులైన వారు ఎవరైనా ఉంటే, క్రైస్తవ విశ్వాసులు మీలో చాలామంది ఉంటారు బహుశా, మీరు కూడా వీరిద్దరి కొరకు చేయగలిగిన మంచి పని ఏంటంటే, అమ్మ గిఫ్ట్స్కి టైం ఉంది, దయచేసి కొంచెం సిగ్నేచర్స్ అవ్వాలి, రిజిస్టర్లో రాయాల్సింది, సర్టిఫికేట్ ప్రదానం చేయాలి. ఆ తర్వాత మీరు పెద్దలు వారు వచ్చి వీరితో కలిసి ఫోటోలు తీయకండి. మీ బహుమతులు
అబ్బాయికి అమ్మాయికి మీరు అందజేయొచ్చు. ముందుగా వీరిద్దరి కోసం దేవుని సేవకులు, మోరియా చర్చ్ నుంచి అధ్యక్షులు, తెలంగాణలో ఉన్న మా సంఘాల యొక్క ఆత్మీయత వారిరువురి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలో తండ్రి, జీవం గల మా దేవ, మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ బిడ్డలు సురేష్, మార్తమ్మను తగ్గించుకోవడానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగేనైనా మరి ప్రభా పెండ్లి కుమార్తెను కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేస్తున్న తండ్రి దర్శించండి, దయ చూపించండి. మీ సంకల్పం చొప్పున మాకు జరిగించిన వ్యవహారం వందనలు మీ సన్ని తోడుగా ఉంచండి. మరి ప్రమాణాలు కూడా మాకు స్థిరపరచండి. జీవిత కాలమంతా తండ్రి నిన్ను ప్రేమిస్తూ, నిన్ను వెంబడిస్తూ మీకు జీవించేవారిగా చేయండి. వారి హృదయాలు శిలువ ప్రేమను కుమ్మరించండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరిని గౌరవించుకుంటూ, తగ్గించుకుంటూ నిన్ను సేవించేవారిగా చేయండి. సమస్య తెలిసి దయ చూపించండి. కుటుంబాన్ని కట్టుకుని జ్ఞానం కలుగు చేయండి. వారి కుటుంబ జీవితం దీవించి సంతానం కలుగు చేయండి. మీరు బిడ్డలు మాత్రం మీరు పెంచేవారిగా చేయండి. మీ వాక్యంతో పెంచడానికి సహాయపడండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మీ సేవకులను మరి ఆశ్రయించండి. పెద్ద నాయకులను మీరు దీవించండి. సమస్తం మీకు ఇచ్చిన దయ చూపించండి. దేవా, కుటుంబాలను మీరు సన్నిధించండి, వీళ్ళు ప్రకాశింప చేయండి. ప్రతి కుటుంబాన్ని సిద్ధం చేయని ప్రార్థన అప్పగించుకుంటూ సమస్తం మీకే చెల్లిస్తూ గంత మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు జతపరచబడినటువంటి ప్రేమ్ ప్రసన్న దీప్తిలకును మరి జత చేసినటువంటి సేవకులు మరి తిమోతి గారికి, వారి పరిచర్యకును, కూడొచ్చిన బిడ్డలకును, సేవకులకును, వారి పరిచర్యకును, కూడొచ్చినటువంటి ఇరువురు కుటుంబాలకును, బంధువులకు, రక్త సంబంధ తోబుట్టువులకును, వారి యొక్క కుటుంబాలకును నిత్యము దేవుని దీవెన దయచేసి వారిని నడిపించి వారి జీవితాంతం కలిసి ఉండి కృపలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈరోజు నుంచి ప్రేమ్ కుమార్ మరియు ప్రసన్న దీప్తి వీరిరువురు కూడా భార్యాభర్తలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్రిస్టియన్ మ్యారేజ్ రిజిస్ట్రార్గా నేను ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. గాడ్ బ్లెస్ యూ బోత్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది, మీరు నించోవచ్చు. దయచేసి అమ్మాయి తరపు నుంచి ఒకరు, అబ్బాయి తరపు నుంచి ఒకరు రిజిస్టర్లో సంతకాలు చేయడానికి రావాల్సి ఉంది. అబ్బాయి అమ్మాయి కూడా సంతకాలు చేస్తారు. తర్వాత ఈలోపు గెస్ట్లు ఎవరైనా వస్తే గ్రీటింగ్స్ చెప్తారు. ఈ సమయంలో మన బెస్ట్ సైడ్స్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గారు దుగ్గినేని భాస్కర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకలాగే మన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.